అరకు పర్యాటకంలో కనువిందు చేస్తున్న పెదబయలు వాటర్ ఫాల్స్ దేశ విదేశీ పర్యాటకులను తన అందచందాలతో ఆకట్టుకుంటున్న ఆంధ్ర ఊటీ అందాల అరకులోయ ప్రస్తుత సీజన్లో కొత్త అందాలను సంతరించుకొని సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటోంది. అరకు పర్యాటకంలో కొత్తగా అనంతగిరి మండలానికి చెందిన పెదబయలు జలపాతం చేరడంతో సందర్శకుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎత్తైన కొండల మీద నుండి జారిపడే జలపాతం చూపర్లను ఇట్టే ఆకర్షిస్తుంది. అరకులోయకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదబయలు జలపాతం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మరింత అందంగా కనిపిస్తోంది. కాగా ఇదే మండలంలో ఉన్న కటికి, తాడిగూడ జలపాతాలు అందాలు ఇప్పటికే అరకులోయకు వెన్నెముకగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనంతగిరి మండలంలో నూతనంగా వెలుగు చూసిన పెదబయలు జలపాతం అరకు పర్యాటకంలో పర్యాటకులకు మర్చిపోలేని మధురానుభూతిని అందిస్తుంది అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. ప్రస్తుత కార్తీక మాసంలో పెదబయలు జలపాతం అందాలు అరకులోయకు మరింత వన్నె తెస్తున్నాయి. అయితే ఈ జలపాతానికి అరకు నుండి ఎలా వెళ్లాలి, ఎక్కడ ఉంది తదితర అంశాలపై ప్రభుత్వం, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రచారం చేయాల్సి ఉందని టీడీపీ గిరిజన నాయకులు కోరారు. ఏది ఏమైనప్పటికీ అరకు పర్యాటకంలో పెదబయలు జలపాతం ప్రత్యేకంగా నిలవనుంది. అందరికీ నమస్కారము. నా పేరు వంతల నాగేశ్వరరావు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్టీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మీరందరూ ఈ వీడియోని చూస్తున్నారు. ఈ ప్రాంతము అనంతగిరి మండలానికి చెందిన పెద్దకోట పంచాయతీ పెదబయలు గ్రామ పరిధిలో గల అద్భుతమైన జలపాతం దగ్గర మేము ప్రత్యేకించి ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఈ జలపాతం చూస్తుంటే మరి బాహుబలి షూటింగ్ తీసిన దగ్గర ఎట్లాగైతే మరి ఆ సీన్ ఉందో దానికన్నా గొప్ప సీన్గా మరి ఈ ప్రాంతం కనిపిస్తుంది. మరి ఇటువంటి ప్రాంతాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఏపీ టూరిజం వాళ్ళు మరి ఈ ప్రాంతాన్ని గుర్తించి ఈ గిరిజన ప్రాంతానికి చెందిన ఈ యొక్క ప్రదేశాన్ని టూరిజం వర్క్ ద్వారా మరి అభివృద్ధి చెందినట్లయితే ఈ గిరిజన ప్రాంతానికి కలిగిన యువతీ యువకులకు అన్ని విధాలుగా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి మళ్ళీ దొరుకుతుంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ టూరిజం వారికి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ అనంతగిరి మండలానికి సంబంధించిన పెద్దకోట పంచాయతీ పెదబయలు గ్రామానికి ఈ యొక్క ప్రదేశానికి రావాలంటే ఉక్కుంపేట మండలము ఉప్పా మీదుగా సర్సుపడ గ్రామం నుండి 2.5 కిలోమీటర్లు మాత్రమే ఈ యొక్క అద్భుతమైన జలపాతం ఉంది. ఈ జలపాతం చూస్తుంటే మనకు ఎంతో మరి ఉల్లాసంగా సరదాగా గడపాలనిపిస్తుంది. ఇటువంటి బాహుబలి సీన్ కలిగిన ప్రదేశాన్ని ఈ యొక్క ప్రభుత్వము గుర్తించి మరి ఈ జలపాతాన్ని టూరిజం వర్క్ ద్వారా అభివృద్ధి చేసి మన గిరిజన ప్రాంతానికి చెందిన యువతీ యువకులకు అన్ని విధాలుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఈ ప్రభుత్వాన్ని, టూరిజం వారిని కోరుకుంటూ నేను అందరికీ మనవి తీసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.